హలో ఫ్రెండ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. రజని అంటేనే కిచెన్. ఆ కిచెన్లో ఎప్పుడు చికెన్ అయినా అప్పుడప్పుడు బెండకాయ పన్నీర్ కర్రీ కూడా ఉండాలి. టుడే నాకు లీవ్ లేదు, షెడ్యూల్ ప్యాకప్. సో అందుకని మనము ఈరోజు ఇల్లు మారుతున్నాం. ఈరోజు పాలు పొంగిసి ఆషాఢం బట్ కానీ ఈరోజు గురువారం, మిగతాది బాబాగా చూసుకుంటారు. సో ఈరోజు పాలు పొంగిసి రేపు ఇల్లు మారిపోతున్నాం. సో ఇది చిన్న ఇల్లు ఫ్రెండ్, బట్ నాకు సరిపోలేదు, నాకు నచ్చలేదు. సో పూజ గది లేదు మెయిన్, అందుకే మారుతున్నాం. ఎందుకంటే బాబా గారు అంటే నాకు ప్రాణం కదా. సో పప్పు మామిడికాయ వండాను, ఇంకా పోపు వేయాలి. వేడిగా అన్నం పెట్టాను. పన్నీర్ కర్రీ, ములంకాయలు ఏది కలిపామా ఏది వండామా అంటారు. కాకరకాయనా అమృతంలాగా ఉండాలి. దట్ ఈస్ రెసిపీ. అమ్మ నాన్న ఆవకాయ, రజనీ కిచెన్లో పన్నీర్ కర్రీ, పన్నీరు బెండకాయ. ఎప్పుడు బోర్ కొడుదబ్బా. అంతేనబ్బా, ఉంటానబ్బా. నమ్మపోతే మీ కర్మ అబ్బా. వెల్కమ్ టు బ్యాక్, కొత్త ఇల్లు అబ్బా. సో మనం డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్నాము. సో 3rd ఫ్లోర్, బట్ లిఫ్ట్ లేదు. ఏమి చేస్తాం ఫ్రెండ్, హైదరాబాద్. నైట్ ప్యాకప్ అయినప్పటికీ నా సూట్ కేసు చాలా పెద్ద వేస్టైంది. ఆ పైన భగవంతుడయ్యా పన్నీర్ కర్రీ కావాలా. వాట్సాప్. సో అందరూ బాగుండాలి, మీ అందరి మనసులో ఉంటాను కూడా. సో ప్లీజ్ ఫాలోవర్స్, మంచి కుటుంబం మన కుటుంబం కదా. సో అందుకని జెమిని 8:30 PM. సో ప్రతి ఫ్యామిలీ చూడవలసిన సీరియల్. సో నన్ను కూడా బ్లెస్ చేయండి. ఆ మంచి కుటుంబంలో నేను ఒక మంచి హెయిర్ స్టైలిష్ని అండ్ కంపెనీ. సో సీ యూ నెక్స్ట్ వీడియో. మన కొత్త ఫ్లాట్ లేదు, ఫ్లాట్ చేంజ్ అయ్యాం అంతే. పెద్ద టాసు. ఈరోజు రేపే సెలవు, ఇంకా నాకు సెలవే లేదు. మళ్ళీ షూటింగ్ పోవాలి. నచ్చినప్పుడు ఇల్లు సర్దుదాం. ఫస్ట్ కిచెన్, నాకు ఒక డ్రెస్, సో సూట్ కేసు, మేకప్ సామాన్లు పక్కన పెట్టి మిగతాది నచ్చినప్పుడు సర్దుదాం, తర్వాత చూద్దాం. ఓకే, బయట వెదర్ చల్లగా. రజనీ కిచెన్లో పన్నీరు బెండకాయ అమేజింగ్ అబ్బా. అంతేనబ్బా. వెల్కమ్ టు బ్యాక్, పూజా మందిరం. సీ యూ. లేట్ అయిపోయింది ఫ్రెండ్, బట్ ఎక్కువ సెలవు అయితే నిద్రకే ఇస్తా వాల్యూ. అందుకే మన ఇల్లు నా ఇష్టం. ఎప్పుడైనా లెగుస్తా, ఎప్పుడైనా దీపం పెడతా, బాబా గారు స్వీకరిస్తారు. బ్రెడ్ వేద్దాం, బ్రెడ్ ఆమ్లెట్. సో పన్నీర్ కర్రీ పెడదాం, వేడి అన్నం పెడదాం, పప్పు గుంగలు పెడదాం. బాబా గారితో కూడా కొంచెం మాట్లాడదాం. మనుషులు ఎవరైనా నవ్విస్తారు ఫ్రెండ్, భగవంతుని కూడా నవ్వించింది రజని. ఎందుకంటే బాబా గారు కూర్చుని కదా. మనం చెప్తే వింటారు, పిలిస్తే పలుకుతారు. మీరు పిలి చూడండి, రాకపోతే నన్ను అడగండి. సో నాకు మంచి ఇల్లు చూసి పెట్టమన్నాను, బాబా గారు చూశారు. మనం దిగిపోతున్నాం. లైఫ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్, రజనీ ఈజ్ ఎప్పుడు వండర్ఫుల్. ఓకే.